నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు డిలీట్ చేశావు? వాళ్ళు మాట్లాడుకున్నది చూసిన వెంటనే వాళ్ళ చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది. నా కోపాన్ని అణుచుకుని అందరికీ ఆధారం చూపించాలని అనుకున్నాను. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు ఇలా చేశావు? అందరి ముందు మీరు చూపిస్తే వేదవతి గారి మనవరాలు దొంగ అని అంటారు. అప్పుడు పెద్దావిడ గౌరవం పోతుంది. కానీ శౌర్య వల్ల నువ్వు దొంగవయ్యావు కదా. నేను ఒక అనాథని. నా మీద నింత పడినా పర్వాలేదు, శౌర్య మీద పడకూడదు. దానివల్ల కుటుంబం మొత్తాన్ని అగౌరవంగా చూస్తారు. నేను ఈ పూటైన తర్వాత ఊరు వెళ్ళిపోతాను. అందరూ నన్ను దొంగ అనుకున్నా పర్వాలేదు. ఆ కుటుంబానికి మాత్రం ఎలాంటి మచ్చ రాకూడదు. ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు బంగారు తల్లి? ఆలోచించాలి. ఓ చించు, చూసావా నేహా? రే, నువ్వు మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళు. నేను విజిల్ వేయగానే పవర్ ఆన్ చేయి. నేను విజిల్ వేయకుండా మాత్రం నువ్వు పవర్ ఆన్ చేయకు. ఎందుకంటే ఇవి ఫుల్ వోల్టేజ్ పవర్ లైన్స్. పొరపాటున ఎవరైనా తొక్కారంటే స్పాట్లో చచ్చిపోతారు. సరే అన్నా. సరే, నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. సరే. గుడ్ ఐడియా. ఏంటది? అక్షయ్ని ఏదో విధంగా ఆ వైర్ల దగ్గరికి తీసుకుని వస్తే కరెంట్ షాక్ కొట్టించొచ్చు. అప్పుడు అక్షయ టార్చర్ పర్మనెంట్ గా లేకుండా పోతుంది. అదంత ఈజీ కాదు. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు. జరుగుతుంది. నేనేదో ఒక విధంగా ఆ అక్షయ్ని ఇక్కడికి తీసుకొస్తాను. రైట్ టైంలో నువ్వు విజిలై. వేస్తాను. అక్షయ్ అదే టైంకి వైర్ని దాటుతుంది, టచ్ అయ్యి షాక్ కి గురవుతుంది. హలో, అలా అంటావేంటి కుమారి? ఐ లవ్ యూ కుమారి. ఇదే మంచి సమయం. నేను వెళ్ళి అక్షయ్ని పిలుచుకుని వస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. వేసేస్తా. ఈ తెలివితేటల్ని చదువులో పెడితే బాగుండేది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? తండ్రికి తగ్గ కూతురు. ఏ అక్షయ, నన్ను నీ రుద్రగాడితో పొడిపించడానికేనా ఇక్కడికి తీసుకొచ్చావు? రుద్రానా? అవును. ప్లాన్ ప్రకారమే నువ్వు నీ పొట్టేల్ని పిలిపించుకున్నావు. రుద్ర మాతో రాలేదే? మరి అక్కడ ఉందిగా. మరి అవునా? నాటకాలు ఆడకు నువ్వు. చూద్దాం పదా, రా. రుద్ర ఎక్కడా? అదిగో అక్కడ. అది మా రుద్రలా లేదే. అది మీ రుద్రే. కావాలంటే దగ్గరికెళ్ళి చూడు.
దాని పొట్టేలొచ్చిందని అబద్ధం చెప్పాను. అందుకే అది ఆ పొట్టేల్ దగ్గరికి వెళ్తుంది. అది ఆ వైర్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు విసిలేయ్. వేసేస్తా. ఇప్పుడు విసిలేయ్. ఏ పాపా, అటు వెళ్ళొద్దు, కరెంటు పాస్ అవుతుంది. పాపా ఆగు, ఆగు పాపా. అక్షయ